కోటి ఎకరాల పైన నిషేధం, రాష్ట్రంలో సగం భూమి 22A జాబితాలోకి వెళ్ళిపోయిందంట. కోటి ఎకరాల. కేసీఆర్ ఏమో కోటి ఎకరాల మాగాని ఏదామని చూసిండు ఆయన, మీరేమో కోటి ఎకరాలు బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు, ఈ నిషేధ జాబితాలో పెడుతున్నారు. అబ్బా ఎంత మంచి ఘనాపాటులు అండి మీరు. ఇంత అద్భుతమైనటువంటి తెలివి ఆలోచన ఇంకెవరికి ఉండకుండొచ్చు. కోటి ఎకరాలు కేసీఆర్ మాగాని ఏదామని చూస్తే మీరేమో ఆ కోటి ఎకరాలను తీసుకుపోయి ఈ 22Aలో పెట్టేసి ఆ కోటి ఎకరాల మీద దందా చేద్దామని చూస్తున్నారు. ఎకరానికి ఇంత చొప్పున లక్షల వేల కోట్ల రూపాయలు దోపిడీకి ప్లాన్ చేశారు. స్వయంగా వెల్లడించిన మంత్రి పొంగులేటి 22Aలో 1,76,68 ఎకరాలు ఉన్నట్లు వెల్లడి. ఇందులో 3,73,524 ఎకరాలు సాగు భూమి ఉంది. ఇప్పటి వరకు 23,136 ఎకరాలు తొలగించిరంట. గతంలోని నిషేధిత భూమి లెక్కల్లో దాపరికం, పాత వివరాలు వెల్లడించాలని డిమాండ్లు, తమ బండారం బయటపడుతుందనే గోప్యతతోనే ఉన్నారంట. ఇది పొరపాటు కాదు, ఇది 100% ఇది కుట్రపూరితము. ఇది ఏ రకంగా పొరపాటు అయితే చెప్పు. ఇది పొరపాటు కానే కాదు, ఇది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది పెద్ద స్కామ్. ఇది ఒక మెదక్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 40,000 ఎకరాలు ఈ 22Aలో నిషేధ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎకరాన్ని ఆ నిషేధ జాబితాలోకి వెళ్ళి తీయాలన్నా కూడా వీళ్ళు పర్సంటేజీలు 30%, 40%. ఇప్పుడు ఒక ఎకరానికి 40 లక్షలు ఉందనుకో, అందులో 30% కడితేనే ఆ ఎకరాన్ని అల్లకెళ్ళి తీస్తున్నారంట. ఈ దందా అంటే ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తులని, ప్రజల ప్రాపర్టీస్ని తీసుకుపోయి నిషేధ జాబితాలో పెట్టి వాటిని విడుదల చేయించుకోవాలంటే నువ్వు ఇంత కట్టాలి అని చెప్పేసి ప్రజల నుంచి బలవంతపు పన్ను వసూలు చేస్తున్నావు చూడు. లంచం మళ్ళీ ప్రభుత్వానికి పోదది. ఇదంతా కూడా మళ్ళా వీళ్ళకే, ఈ ప్రభుత్వ పెద్దలకే ఈ పైసలన్నీ కూడా పోతాయన్నమాట. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా మనం చూడలే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలల్లో బాధితులు ఉన్నారంట. అధికారిక వివరాలు వెల్లడించని ప్రభుత్వం, డాటా లేదంటున్న రెవెన్యూ అధికారులు. 30 ఏళ్ల నాటి కాలనీల పైన నిషేధ పడగా భూమి ఉన్నా అమ్ముకోలేని, కొనలేని దుస్థితి. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి బాధితులు. మొన్న ఫస్ట్ ఏమో హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇది హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దాకా వాకింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు మన ఎక్కడ కరీంనగర్లో కూడా ఒక 80,000 ఎకరాలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మెదకు పోయింది. ఇక ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 10 ఉమ్మడి జిల్లాలలో ఈ నిషేధ జాబితా భూములు ఉన్నాయి. 1 కోటి ఎకరాలంట. చూడండి ఏ రకంగా ఈ దందా. మరి దీంట్లో ఏంది, ఎవరు దీన్ని చేస్తూ ఉన్నారంటే దీంట్లో మొత్తం ప్లాన్ అంతా చూడండి. 22A భూముల స్కామ్లో A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి. ఇప్పుడు హైడ్రా పేరు మీద దందా నడిచింది. ఓపెన్ సీక్రెట్. ఇది చెప్పడానికి, దందా నడిచని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి శంకర్ అంటే ఏముండవు. ఇదంతా బ్లాక్ దందా, చీకట్ల నుంచి నడిచే దందా, వెనకాల నుంచి నడిచే దందా. ముందుకేమో హైడ్రా చెరువుని కాపాడుతాం, కుంటను కాపాడుతాం, వాటర్ బాడీస్ని కాపాడుతాం అని బయటకు చెప్తూ ఉంటారు స్టోరీ. ఆ హైడ్రా పేరు చెప్పేసి పెద్ద బడా కాంట్రాక్టర్ల నుంచి, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీల నుంచి వాళ్ళని బెదిరించి ఈ డబ్బుల వసూళ్ళ ప్రారంభానికి తెరలేపారు. ఈ హైడ్రాతోని ఎంతగానం చేస్తారు చెప్పండి. నాకు తెలిసి ఈ రాష్ట్రం మొత్తంలో ఒక 1000 ఉంటాయా కంపెనీలు, నిర్మాణ సంస్థ కంపెనీలు. 1000 మందిని వసూలు చేసిన తర్వాత ఇంకా ఏముంటుంది? ఇచ్చినోడు ఎన్నిసార్లు ఇస్తాడు? ఇయ్యాడు కదా. ఇక కొంత అది మెతకల పడుతుంది, అది చల్లబడుతుంది. హైడ్రాతో వచ్చే కాడికి వచ్చింది, పిండిని మొత్తం పీల్చి వేసిరు, అది చేసే కాడికి వేసిరు. ఇక అది అయిపోయింది దందా. మళ్ళీ మీరు ఎట్లా చేయాలి? ఇట్లా ప్రజల భూములని, పేదల భూములని అందరి పట్టాలను తీసుకుపోయి 22Aలో పెట్టాలి. అది బయటకు రావాలంటే లంచాలు తీసుకోవాలి. ఈ రకంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ కుట్రని మొత్తం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారంటే, అందులో ప్లాన్ చేసింది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసేది A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి రెడ్డి. వీళ్ళే దీని మీద ఈ 22A భూముల మీద ప్లాన్ చేసి, కుట్ర చేసి ఈ రకంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారంట. కమిషన్ల కోసమే సామాన్యుల ఆస్తులు నిషేధిత జాబితాలోకి. తప్పు ప్రభుత్వం చేసి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుతారా? సీఎం తమ్ముడికి కోట్ల విలువైన భూములు, ప్రజల ఆస్తులేమో నిషేధంలోకి పోతాయి. మొన్న కొండలరెడ్డి గారికి ఆయన టెసరాక్ట్ అనేటువంటి ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీకి 200 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని TGIIC నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన కంపెనీకి 200 కోట్ల విలువైనటువంటి భూమి. ఇప్పుడు పేదల భూములు, పేదల పట్టాలేమో నిషేధ జాబితాలో పెడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు తమ్ముడికేమో ప్రభుత్వం భూమి దారదత్తం అవుతుంది,
వీళ్ళ భూములేమో నిషేధ జాబితాలో పెడతారు. ఇక చూడండి ఎట్లా ఉన్నది అనేది. 22A వ్యవహారంపై విచారణ జరిపించి శ్వేతపత్రం విడుదల చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. మరి అంతే కదా, ఇప్పుడు దాని మీద నువ్వు క్లారిటీ ఇవ్వాలి. అసలు 22A ఏంది? ఇప్పటిదాకా చెప్తున్నారు కదా ఇది గత ప్రభుత్వమే పెట్టినటువంటి లిస్టు, గత ప్రభుత్వంలోనే ఈ లిస్టు ఉన్నది, అప్పుడు కూడా ఉన్నాయి అంటే అప్పుడు కాదు, 1908వ సంవత్సరం నుంచి ఈ నిషేధ జాబితా అనేది ఉన్నది. దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ముందు కూడా ఉన్నది ఇది. మరి ఎట్లా ఇప్పటిదాకా మిస్యూజ్ కాలే? అది మీరు అధికారంలోకి వచ్చినాక మీకు ఆ దురుద్దేశం ఉన్నది కాబట్టి ఆ 22A అనేటువంటి జాబితాని ఒక అస్త్రంగా మార్చుకొని ఒక డబ్బులు సంపాదించేటువంటి ఒక దాని లెక్క దాన్ని మార్చుకొని ఆ లెక్కన మీరు దాని నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఇది కదా వాస్తవం. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెరువులను కుంటలను వేటిని కాపాడలేదా? మేము చెరువులను కుంటలను కాపాడుతున్నాం అనేటువంటి పేరుతోటి హైడ్రాన్ తీసుకొచ్చి ఎట్లయితే ప్రైవేటు వసూళ్లకు పాల్పడ్డారో, ప్రభుత్వానికి ఆదాయం రాకుండా మీ ఖజానాలకు డబ్బులు పోయే విధంగా పాల్పడ్డారో, సేమ్ అట్లనే 22A అనేది పాతదే, అది ఇప్పటిది కాదు, స్వతంత్రం రాకముందు నుంచి 1908వ సంవత్సరం నుంచి ఉన్నది ఇది. సో భూముల పరిరక్షణ చట్టం కింద సెక్షన్ 22A అనేటువంటి క్లాస్ కింద కొన్ని ప్రభుత్వ భూములని, దేవాదాయ శాఖ భూములని, వివాదాస్పద భూములని ఆ సెక్షన్ కింద పెట్టి ఆ జాబితాలో పెట్టి ఆ భూములను పరిరక్షిస్తారు. ఆ భూములు అమ్మకుండా కొనకుండా అన్యాక్రాంతం కాకుండా కాపాడతారు. అలాంటి చట్టాన్ని మీరు ఒక డబ్బులు సంపాదించే అస్త్రంగా వాడుకొని ఇప్పుడు పేదల భూములు తీసుకుపోయి మొత్తం అందులో పెడితే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయమంటే ఎట్లా చేస్తారు చెప్పండి? ఏడుకెళ్ళి చేస్తారు. సో కాబట్టి ఈ ప్రయత్నాలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు.